వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా సిఆర్ రెడ్డి కాలేజీలో ఉన్నటువంటి వారి విగ్రహం దగ్గర నివాళుల కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి జిల్లా కాపు సంఘం అధ్యక్షులు ఉపాల్ శ్రీనివాస్ గారు, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ఏలూరు శాసనసభ్యులు సోదరులు పెద్దలు బరేటి రాధాకృష్ణ సంటి గారు, పెద్దలు మాజీ ఎమ్మెల్సీ శాసనమండలి సభ్యులు ఆర్ఎస్ఆర్ మాస్టర్ గారు, మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సోదరులు సోదరీమణులు అందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. మరి ఈ రోజున 37 సంవత్సరాలు వారు గతించి 37 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా వారి యొక్క చరిష్మా కానీ వారి యొక్క ఆశయాలు కానీ ఆశయాల పటిమ కానీ తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా విస్తరించి మరి ఈ రోజున అన్ని ప్రాంతాల్లో రంగా గారి యొక్క విగ్రహాలని ప్రతిష్టపరిచి వారి యొక్క ఆశయాల్ని రాబోయేటువంటి తరానికి, ఎందుకంటే రంగా గారు ఏ ఒక్క కులానికి ఒక మతానికి ఒక ప్రాంతానికి చెందినటువంటి వారు కాదు. రంగా గారు అందరి వాడు, రంగా గారు అందరి కోసం పనిచేశాడు. ఏ ఒక్క పేద మధ్యతరగతి వర్గాలు వ్యాపార వాణిజ్య సంస్థలు ఉన్నటువంటి ఎవరు వచ్చినా కానీ వారి సమస్యలు పరిష్కారం చేయటమే లక్ష్యంగా పనిచేశారు. ప్రభుత్వం ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఇతర శక్తులు కానీ ఆయన్ని వంచినప్పుడు కూడా ఎక్కడా కూడా వెనకాడు వేయకుండా తగ్గకుండా పోరాట పట్టుకుతో ప్రాణాలను అర్పిస్తా కానీ ఎక్కడ కూడా ఎక్కడైతే ఆపదలు ఉన్నటువంటి ప్రజలకి అండగా ఉండాలన్నటువంటి లక్ష్యంతో ఆయన ప్రయాణం కొనసాగింది. ఆ రోజుల్లో మన ఆర్ఎస్ఆర్ మాస్టర్ గారు లెక్చరర్గా పనిచేస్తూ ఇప్పుడు కూడా రాధారంగా మిత్రమండలికి యువకి మరి సహకారంగా మరి ఏదైనా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు వారి జీతాల్లోంచి కూడా డబ్బులు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి మరి తంబి గారు మేమందరం కూడా ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు మరి ఈ యొక్క విగ్రహాన్ని కూడా ఆ రోజున మరి సుబ్బారావు అడ్వకేట్ సుబ్బారావు వాడు ఇక్కడ ప్రతిష్ఠ చేయటం ఇవన్నీ కూడా చాలా ఆయన యొక్క ఆశయాల్ని అందిపుచ్చుకోవాలన్నట్టు ఆలోచనతోనే ఆ రోజు ఉన్నటువంటి వారందరూ కూడా నడిచారు. మరి ఈ రోజు కూడా రంగా గారి యొక్క ఆశయాలు, రంగా గారి ఆశయాలు అంటే ఏంటి? ఎవరైతే కష్టం ఉన్నారో వారికి అండగా ఉండాలి, ఎవరైతే పేద బలహీన వర్గాలు ఉన్నారో వారికి అండగా ఉండాలి, వారి సమస్య వచ్చినప్పుడు మనం నిలబడాలి, పరిష్కరించాలి అనే దిశతో ఆయన ప్రయాణం చేశారు. ఆ రకంగా మరి ఈ రోజు కూడా 37 సంవత్సరాలు గతించినప్పుడు కూడా వారు భౌతికంగా మన మధ్యలో లేరు కానీ వారి యొక్క ఆశయాలు కానీ వారి యొక్క ఆత్మ కానీ మన అందరిలో కూడా ప్రవేశిస్తుంది. మరి ఈ రోజు కూడా ఆయన చరిత్ర తగ్గదు. ఇంకా 8 సంవత్సరాలు ఎందుకంటే రంగా గారి యొక్క చరిత్ర తగ్గదు. మరి ఇప్పుడు ఉన్నటువంటి యువతీ యువకులంతా అర్థం చేసుకొని రంగా గారిని ఒకదానికి కట్టిపట్టే కంటను, రంగా గారి యొక్క స్థాయిని తగ్గించుకుంటాను, రంగా గారి స్థాయి పెరిగే విధంగా